ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 11వ అధ్యాయము కన్యాదాన ఫలము. 13వ రోజు కార్తీక పురాణంలో. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మంలో చాలా ఉన్నవి. వాటిని వివరించదును, సావసాధనుడపై ఆలకింపము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటూ ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనము చేయడం ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అవఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావన తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి పాపం మహాపాపములు చేసినను, ఎంతటి దుష్కృతములు చేయనను, ఎంతటి వ్యభిచారము చేయనను ఈ పాపము అన్ని పోవును. ఎన్ని శుద్ధులు తటకములు త్రవ్వించడము పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు తరుతూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తను ధరించటయే కాక తన పితృదేవతలకు కూడా ధరింపచేసిన వారసుడగును. ఇందులోకి ఇతిహాసం గల చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి అయిన భార్య గలదు. ఒకసారి సూర్యుడు శుత్రరాజులచే ఓడింపబడిన వాడే భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరమునందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు తన భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను ఆదిగా ఆరంభంతో పెంచుచుండేది. క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచు వారులకు కనుల పండుగ నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. చూచిన వారికి కనుల పండుగ ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడుచుగలిది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినమున వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గావించి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్రుడా, ప్రస్తుతం నేను కడు పేదస్థితిలో ఉన్నాను, అష్టదద్దములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు కాను నాకు కొంత ధనమిచ్చేలా నా కుమార్తెనిచ్చి పెండు చేతులని చెప్పగా, ఆ చేతిలో రాగి పైసానను లేకపోవటచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరును వచ్చి ఘోర తత్వము మారించు కుబేరును మెప్పించి ధనపాత్ర సంపాదించును. ఆ రోజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులను ఇద్దరిని అత్తవారింట పంపెను. అతడు మునికుమారుడు భార్య వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతను జరిగిన వృత్తాంతమును చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచుండెను. సువీరుడు మునుకుమారుడికి ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టచ్చు భార్యతో సుఖంగా ఉండను. అటులో కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలిక కలిగను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరి అయిన ధనమును కమ్మవచ్చునని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఒకనొక సాధు పొంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి నువ్వెవ్వడవు? నీ ముఖ వచ్చేసి చూడ రాజవంశమునందు జన్మించిన వారి వలె ఉన్నావు. నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నిలుచుచుండెడు సువీరుడను రాజును నా రాజ్యమును శత్రులాక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేది ఏనూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులచే భార్యాయోగముచే గొప్ప సంతానము మరొకటి లేదు. అందుచే రాజవృష్ణుడనే నందున ఈ కారడవిలోన సకుంఠముగా బతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక పుణ్యపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటేనే దానితోనే ఇంతవరకు కాలక్షేమం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నువ్వెంత దరిద్రుడైన ధర్మ సూక్ష్మము లంబగా లోలించప్పగా కన్యను కమ్ముకుంటేవా? కన్య విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు
ఆసిపత్రవన మమ నరక భవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత వ్యత్యార్థమై ఏ వృద్ధము చేసినను వారు నశింతురు. ఆదియను కనుక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతల పుత్ర సంతతిని కలగకుండా చెప్పింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొన్ని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మార్థములు వ్యర్థమగుటయే కాక ఇతడు మహానరకం అనుభవించను. కన్య విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రయాచితము లేదని పెద్దలు పక్కనించాయి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమునందు ఏ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారం ఆభరణలతో అలంకరించి సదాచార సంపన్నమునకు ధర్మబుద్ధి గలవాను ధర్మము చేయము. అట్లు చేసిన ఎడలా గంగా స్నానం ఆచరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందటయే కాక మొదటి కన్యకు అమ్మిన దాన పాప ఫలము కూడా తొలగిపోవును. రాజునకు హితబోధము చేయక అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివార్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చే ఫలము ఎక్కువ. తాము బతికుండా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశము చేతులారా జారవిడ్చమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు. ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శైల్యమైన వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము వివరిస్తారు వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని విక్కచ్చిగా నిడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన వదిలిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించిన వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకములో ఆసిపత్రివనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సూర్యుని పూర్వీకుడైన శృతకీర్తి యమరాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మార్థుడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుతుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేనెరుగనంతకును ఇతరులకు ఉపకారము చేసి ధర్మధర్మాలను యజ్ఞకాదులను నరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఏల కలిగే నని నందు కొన్ని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతయు సమంగా చూచుచుండవు. నన్నెన్నడూ ఏ పాపము చేయుండలేదే. నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని కాచి, శృతకీర్తి, నువ్వు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడివి, నువ్వు ఎటువంటి దురాచరమును చేసినని లేదు. అయిననేమి నువ్వు వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికును ధనమును కాశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకునే వారికి పూర్వీకులు ఇటు మూడు తరములను వారంతటి పురుషులైనను నరకము అనుభవించటే కాక నిత్య జన్మలు ఎత్తి ఉండును దత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడనవనయో ధర్మాత్ముడవనయో నేను ఎరుగుదును కాన నీకు ఒక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడకు సువీరునకు మరి యొక్క కుమార్తె గలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నువ్వు మానవ శరీరము దాల్చి అతడకు పోయి ఆ కన్యను వేద పండితముల శీలవంతుడనగు ఒక విప్రునికి కార్తీక మాసమున సాలంకృతమగు కన్యాదానము చేయుచు అటులా చేసినట్లా నీవు పూర్వీకుల సువీరుడు పితృగణములను స్వర్గమునకు కేకుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యుడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆ బోతునకు వివాహం వచ్చినను కన్యాదాన ఫలమును దాన ఫలం అబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమేకి నేను తెలిసినట్లా చేసినని ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము ధరింతురుపోయి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని తన నది నర్మదా తీరమున్న ఒక వర్ణ కుటుంబంలో నివసించుతున్న చివరిని భార్యను కుమార్తెను తీసుకుని చివరి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసంలో చివరిని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన పూర్వకము చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకును గురించి అదే వివాహం చేశాను. అట్లా కన్యాదానం చేయటం వలన సూర్యుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొనెను. శృతకీర్తి హితువుపై శివుని భార్య కన్యాదానము చేయుట. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో
వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్ష భూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపిన వాడు శాశ్వత నరకమును కైగును. త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము.